నమస్కారం, నా పేరు ప్రసాద్. మీరు చూసిన ప్రసాద్ టెక్ ఇన్ తెలుగు. ఫ్రెండ్స్, టెక్ న్యూస్ ఎపిసోడ్ 11కి అందరికీ స్వాగతం. సో ఈరోజు 21 జూన్ 2017. సో ఈరోజు మనకు కొన్ని న్యూస్ ఉన్నాయి. ఫస్ట్ న్యూస్ వచ్చేసరికి మనకి ఫ్లిప్కార్ట్ చెప్పిన దాని ప్రకారం మోటో C ప్లస్ సేల్ అయితే జరిగింది. మోటో C ప్లస్ సేల్లో 7 మినిట్స్లో 42,000 యూనిట్స్ అమ్మారని చెప్తున్నారు. వాళ్ళు చెప్పిన దాని ప్రకారం చూసుకుంటే మనకి సెకండ్కి 100 ఫోన్లు అమ్మారని చెప్తున్నారు. అండ్ ఈ మోటో C ప్లస్ మనకి రేపటి నుంచి ఓపెన్ సేల్కి రాబోతుంది. రేపు మధ్యాహ్నం 12 గంటల నుంచి మోటో C ప్లస్ మీకు ఓపెన్ సేల్ లభిస్తుంది. ఒకవేళ మీరు చూడాలనుకుంటే కింద డిస్క్రిప్షన్ లింక్ ప్రొవైడ్ చేస్తున్నాను. సో రేపు మధ్యాహ్నం అయితే మీకు మోటో C ప్లస్ సేల్ అయితే మళ్ళీ స్టార్ట్ అవుతుంది, ఓపెన్ సేల్. అండ్ నెక్స్ట్ చూసుకుంటే ఫ్రెండ్స్, లెనోవో Z2 ప్లస్ ప్రైస్ డ్రాప్ అయింది. సో మనకి ఇప్పుడు 10,000కి లభిస్తుంది. ఫ్లిప్కార్ట్లో మీరు చూడొచ్చు. 3GB ర్యామ్ 30GB మోడల్ మీకు ఇది 9,999 అంటే ₹1 తక్కువ 10,000కి లభిస్తుంది. సో ఈ ఫోన్ తీసుకోవచ్చు అని చెప్పి చాలామంది అడుగుతూ ఉన్నారు. ఖచ్చితంగా ఈ ఫోన్ మీరు తీసుకోవచ్చు, ఎందుకంటే దీనిలో మీకు స్నాప్డ్రాగన్ 820 ఫ్లాగ్షిప్ ప్రాసెసర్ లభిస్తుంది. 3GB ర్యామ్ 30GB ఇంటర్నల్ స్టోరేజ్, ఫ్రంట్ కెమెరా 8 మెగాపిక్సెల్ ఉంది, బ్యాక్ కెమెరా వస్తే 13 మెగాపిక్సెల్ కెమెరా ఉంటుంది. అండ్ బ్యాటరీ వచ్చేసరికి మీకు 3500 mAh బ్యాటరీ లభిస్తుంది. అండ్ 5-inch ఫుల్ HD డిస్ప్లే లభిస్తుంది. సో ఖచ్చితంగా స్పెక్స్ అయితే మీకు చాలా బాగున్నాయి. సో ఈ ఫోన్ అయితే మీరు తీసుకోవచ్చు. కాకపోతే దీనిలో మనకి ఒకటే మైనస్ పాయింట్ ఏంటంటే మీకు కెమెరా కొంచెం యావరేజ్ ఉంటుంది, ముఖ్యంగా బ్యాక్ కెమెరా చాలా యావరేజ్ ఉంటుంది. కాకపోతే మీకు ఇది పర్ఫార్మెన్స్ వైజ్ చూసుకుంటే గేమింగ్లో ఒకవేళ మీరు గేమింగ్ కోసం తీసుకోవాలనుకుంటే మాత్రం బెస్ట్ ఫోన్ అవుతుంది మీకు 10,000లో. సో ఏ ఫోన్ మీకు పనికిరాదు అక్కడ. రెడ్మీ నోట్ 4 కూడా మీకు అక్కడ పనికిరాదు. ఖచ్చితంగా ఈ ఫోన్ బెటర్ ఫోన్ అవుతుంది ఒకవేళ మీరు గేమింగ్ కోసం తీసుకోవాలనుకుంటే. సో రెడ్మీ నోట్ 4 దీన్ని కంపేర్ చేస్తే ఇదే బెటర్, ఎందుకంటే మనకి రెడ్మీ నోట్ 4 బ్యాక్ కెమెరా కూడా అంత అద్భుతంగా ఏమీ లేదు. సో ఖచ్చితంగా మీరు లెనోవో Z2 ప్లస్ అయితే తీసుకోవచ్చు. సో ఖచ్చితంగా ఇదైతే అవుట్ ఆఫ్ స్టాక్ వెళ్ళిపోవచ్చు. సో ఒకవేళ మీరు కొనాలనుకుంటే కింద డిస్క్రిప్షన్ లింక్ ప్రొవైడ్ చేస్తున్నాను, ఒకసారి చెక్ చేసుకోండి. 3GB 30GB మోడల్ అయితే మీకు 9,999కి లభిస్తుంది. అండ్ నెక్స్ట్ వచ్చేసరికి ఎయిర్టెల్ మనకి వోల్టీ సేవల్ని ప్రారంభిస్తుందని చెప్పేసి చాలా కాలం నుంచి రూమర్స్ వస్తూ ఉన్నాయి. సో ఎయిర్టెల్ కూడా వోల్టీ టెస్ట్ చేయడానికి ట్రై చేస్తుంది, వోల్టీని ఇండియాలో టెస్ట్ చేస్తుంది. సో ఇప్పుడైతే మనకి లేటెస్ట్ న్యూస్ వచ్చేసరికి రెడ్మీ నోట్ 4 లేటెస్ట్ అప్డేట్ తీసుకుంటే మనకి MIUI 8.2.10.0లో ఒకసారి మీరు అప్డేట్ జాగ్రత్తగా అబ్జర్వ్ చేస్తే మీకు కింద చూడొచ్చు మీరు ఎయిర్టెల్ వోల్టీ సపోర్ట్ అని చెప్పేసి ఉంది. సో ఖచ్చితంగా మీకు ఎయిర్టెల్ అయితే మనకి వోల్టీ అయితే తీసుకురావడానికి ట్రై చేస్తుంది, టెస్టింగ్ అయితే చేస్తుంది. సో దీన్ని బట్టి చూసుకుంటే మనకి తొందరలోనే ఎయిర్టెల్ కూడా మనకి వోల్టీ సేవల్ని ప్రారంభించవచ్చు. సో ఇది కానీ జరిగితే మాత్రం ఖచ్చితంగా జియోకి ఖచ్చితంగా పోటీ ఇస్తుంది ఎయిర్టెల్, ఎందుకంటే ఎయిర్టెల్ నెట్వర్క్ చాలా బాగుంటుంది జియోతో కంపేర్ చేస్తే. అండ్ నెక్స్ట్ వచ్చేసరికి మనకి OnePlus 5 నుంచి OnePlus 5 మనకి నిన్న లాంచ్ అయింది. సో రేపు ఇండియాలో లాంచ్ అవబోతుంది. రేపు 2 గంటలకు మీకు ఇండియాలో లాంచ్ అవుతుంది. 4:30కి సేల్ ప్రారంభమవుతుంది అమెజాన్లో. సో లేటెస్ట్ చూసుకుంటే మనకి OnePlus 5 నుంచి OnePlus 5 మనకి బెంచ్ మార్కింగ్ చీట్ చేసిందని చెప్పేసి న్యూస్ వస్తూ ఉన్నాయి. సో ఖచ్చితంగా ఇదైతే నిజమే, ఎందుకంటే మనకి XDA డెవలపర్స్ రిలీజ్ చేసిన దాని ప్రకారం చూస్తే మనకి OnePlus 5 బెంచ్ మార్క్స్ చాలా ఎక్కువ ఉన్నాయి. అదే ప్రాసెసర్ ఉన్న ఫోన్స్ తీసుకుంటే మనకి సామ్సంగ్ గెలాక్సీ S8 కానీ S8 ప్రీమియం కానీ సోనీ X8 ప్రీమియం కానీ అండ్ ఇట్లాంటి ఫోన్స్తో కంపేర్ చేస్తే మీకు OnePlus 5 బెంచ్ మార్క్స్ చూసుకుంటే చాలా ఎక్కువ ఉన్నాయి. సో దీనికి రీజన్ ఏంటంటే OnePlus 5లో మనకి స్నాప్డ్రాగన్ 835 ప్రాసెసర్ లభిస్తుంది. దానిలో మీకు 8 కోర్స్ ఉంటాయి. లోయెస్ట్ కోర్స్ ఉన్నాయి కదా, లోయెస్ట్ కోర్స్ క్లాకింగ్ స్పీడ్ మ్యాక్సిమం 1.9 GHz. సో వీళ్ళు ఏం చేస్తున్నారంటే ఇప్పుడైతే బెంచ్ మార్క్స్ మనం యాప్స్ రన్ చేస్తుంటాం కదా, గీక్ బెంచ్ కానీ విలామో కానీ GFX కానీ, సో ఏదైతే మనం బెంచ్ మార్క్స్ యాప్స్ రన్ చేస్తున్నామో ఆ బెంచ్ మార్క్ యాప్స్ అన్నిటికీ హైయెస్ట్ క్లాకింగ్ స్పీడ్లో రన్ అవ్వడానికి వీళ్ళు పర్మిషన్ ఇస్తారన్నమాట. సో లో పవర్ కోర్స్ ఉన్నాయి కదా, అవి 1.9 GHz స్పీడ్లో రన్ అవుతుంటాయి. సో ఇక్కడ మనకి ఏమైందంటే ఖచ్చితంగా డిఫరెన్స్ అయితే వస్తుంది. సో నార్మల్గా అయితే మనకి కంటిన్యూస్గా అంత క్లాకింగ్ స్పీడ్లో ఇవి రన్ అవ్వవు. సో 25% రన్ అయితే వీళ్ళు ఏం చేస్తున్నారంటే 95% అదే క్లాకింగ్ స్పీడ్ రన్ అయ్యేటట్టు చేశారు. అందుకే మనకి ఏమవుతుందంటే మనకి బెంచ్ మార్క్స్లో తేడా వస్తుంది మనం S8తో కంపేర్ చేస్తే OnePlus 5లో. సో ఇది ఖచ్చితంగా OnePlus ఇంతకుముందు కూడా చేసింది, OnePlus 3లో కూడా ఇట్లనే చేసింది. OnePlus 3లో కూడా మనకి బెంచ్ మార్క్స్ అదే ప్రాసెసర్ ఉన్న మొబైల్స్తో కంపేర్ చేస్తే కొంచెం ఎక్కువ ఉంటాయి. సో ఖచ్చితంగా OnePlus అయితే ఇట్లాంటి పనులు చేయాల్సిన అవసరం లేదు, ఎందుకంటే మనకి స్నాప్డ్రాగన్ 835 ప్రాసెసర్ చాలా మంచి ప్రాసెసర్. సో మనం బెంచ్ మార్క్స్ వల్ల మనకి వచ్చే ఉపయోగం ఏం లేదు. నార్మల్గా నన్ను చూస్తే ఎప్పుడు బెంచ్ మార్క్స్ ఎక్కువ చేయను ఫోన్స్లో. సో బెంచ్ మార్క్స్ కంటే మనం రియల్ వరల్డ్ పర్ఫార్మెన్స్ చూస్తాము. సో రియల్ వరల్డ్ ఎట్లా పర్ఫామ్ చేస్తుంది, గేమింగ్లో ఎట్లా పర్ఫామ్ చేస్తుంది, హీట్ ఎంత జనరేట్ చేస్తుంది, సో వీటి మీద ఎక్కువ కాన్సన్ట్రేట్ చేస్తాము. సో ఈ బెంచ్ మార్క్స్ మీద ఎక్కువ డిపెండ్ అవ్వం. సో ఈ బెంచ్ మార్క్స్ మనకి హైలో చూపిస్తే సో ఇది న్యూస్ అయిపోతుంది, ఎందుకంటే మనకి S8 కంటే మీకు OnePlus 5 మీకు బెటర్ పర్ఫార్మెన్స్ చేస్తుంది, ఎందుకంటే బెంచ్ మార్క్స్ ఎక్కువ ఉన్నాయని చెప్పేసి న్యూస్ అలా స్ప్రెడ్ అవుతుంది. సో కాకపోతే ఇప్పుడు నెగిటివ్ న్యూస్ అయిపోయింది, అది OnePlus 5 బెంచ్ మార్క్స్ చీట్ చేసిందని చెప్పేసి. సో OnePlus అయితే దీని మీద కొంచెం కాన్సన్ట్రేట్ చేయాలి, ఇట్లాంటి పనులు చేయకుండా ఉంటేనే మంచిది.
అండ్ నెక్స్ట్ చూసుకుంటే నెక్స్ట్ వచ్చేసరికి మనకి సామ్సంగ్ నుంచి సామ్సంగ్ గెలాక్సీ నోట్ 8 మనకి ఆగస్ట్ లాస్ట్లో లాంచ్ అవబోతుందని చెప్పేసి న్యూస్ అయితే వస్తుంది. సో నార్మల్గా అయితే మనకి సెప్టెంబర్లో లాంచ్ చేద్దాం అనుకున్నాం, కాకపోతే ఈసారి మళ్ళీ ఆగస్ట్లో తీసుకొస్తుంది. లాస్ట్ టైం కూడా మనకి iPhone 7 కంటే ముందు లాంచ్ చేయాలని చెప్పేసి తొందరగా లాంచ్ చేశారు నోట్ 7ని, కాకపోతే నోట్ 7 అనేది ఫెయిల్ అయింది బ్యాటరీ. ఈసారి మాత్రం బ్యాటరీ మీద చాలా కాన్సన్ట్రేషన్ చేశారు, సెక్యూరిటీ చెక్స్ చాలా చేశారు బ్యాటరీ మీద. సో బ్లాస్టింగ్స్ అయితే ఈసారి ఉండవు. ఇప్పటివరకు ఉన్న లీక్స్ ప్రకారం చూసుకుంటే మనకి డిస్ప్లే వచ్చేసరికి మనకి 6.2 ఇంచ్ డిస్ప్లే ఉంటుంది మీకు, అండ్ క్వాడ్ HD డిస్ప్లే ఇది, అండ్ డ్యూయల్ కెమెరాస్ వస్తుందని చెప్తున్నారు సామ్సంగ్ గెలాక్సీ నోట్ 8. చూడాలి మనం. సో ఖచ్చితంగా నోట్ 8 అయితే ఈసారి చాలా హోప్స్ ఉన్నాయి అందరికీ, ఎందుకంటే లాస్ట్ టైం నోట్ 7 ఫెయిల్ అయింది కాబట్టి. సో నోట్ లవర్స్ అందరూ నోట్ 8 కోసం వెయిట్ చేస్తున్నారు. చూడాలి ఇది ఎంతవరకు సక్సెస్ అవుతుందో. అండ్ నెక్స్ట్ వచ్చేసరికి జియోనీ నుంచి మనకి జియోనీ A1 విరాట్ కోహ్లీ స్పెషల్ ఎడిషన్ని లాంచ్ చేసింది. సో ఇది మీకు అమెజాన్ లభిస్తుంది, ఇక్కడ మీరు చూడొచ్చు. సో అమెజాన్కి వెళ్తే మీకు ఇలా కనపడుతుంది, మీరు ప్రీ ఆర్డర్ చేయాలి. సో 27కి ఇది ఎండ్ అయిపోతుంది. సో ప్రీ ఆర్డర్ చేస్తే మీకు విరాట్ కోహ్లీ స్పెషల్ ఎడిషన్ జియోనీ A1 అయితే మీకు లభిస్తుంది. సో దీని ప్రైస్ వచ్చేసరికి మీకు ₹1 తక్కువ 20,000 19,999 రూపాయలు. సో దీనిలో కొన్ని ఆఫర్స్ కూడా ఇస్తున్నారు వాళ్ళు. సెన్హైజర్ హెడ్సెట్ ఫ్రీగా వస్తుంది మీకు, ప్లస్ ₹1280 అమెజాన్ పే బ్యాలెన్స్ మీకు బ్యాక్ వస్తుంది. అండ్ దీంతో పాటు మీకు అడిషనల్గా ₹2,000 ఎక్స్చేంజ్ ఆఫర్లో వస్తుంది మీకు. ఒకవేళ మీరు ఫోన్ ఎక్స్చేంజ్ చేసుకోవాలనుకుంటే ఎక్స్ట్రా మీకు 2,000 ఆఫ్ వస్తుంది. ఆ ఫోన్తో వచ్చే ప్రైస్తో పాటు ఇంకో ₹2,000 ఎక్కువ వస్తుంది ప్రైస్ మీకు. అండ్ నెక్స్ట్ చూసుకుంటే 45 GB వడాఫోన్ డేటా మీకు ఫ్రీగా వస్తుంది. సో ఈ ఆఫర్స్ అయితే మీకు ఉన్నాయి జియోనీ A1 తోటి. సో ఈ ఫోన్ మనం తీసుకుంటే ఫోన్ వచ్చేసరికి మనకి ఓన్లీ ఫర్ సెల్ఫీస్ అండ్ బ్యాటరీ. మీరు యాడ్స్ కూడా చూడొచ్చు, జియోనీ A1వి సూపర్ సెల్ఫీ సూపర్ బ్యాటరీ అని చెప్పేసి యాడ్స్ వస్తుంటాయి. సో ఖచ్చితంగా వీళ్ళు ఓన్లీ సెల్ఫీ అండ్ బ్యాటరీ మీద డిపెండ్ అయ్యి ఈ ఫోన్ సేల్స్ అనేవి రన్ అవుతూ ఉన్నాయి. సో మీకు బ్యాటరీ తీసుకుంటే మీకు 4010 mAh బ్యాటరీ లభిస్తుంది. సెల్ఫీ కెమెరా తీసుకుంటే 16 మెగాపిక్సెల్ సెల్ఫీ కెమెరా ఉంది. అదే మీరు బ్యాక్ కెమెరా తీసుకుంటే 13 మెగాపిక్సెల్ కెమెరా ఉంది. అండ్ ప్రాసెసర్ తీసుకుంటే మీకు మీడియాటెక్ హీలియో P10 ప్రాసెసర్ లభిస్తుంది. 4GB ర్యామ్ లభిస్తుంది, 64GB ఇంటర్నల్ స్టోరేజ్ లభిస్తుంది. సో ఖచ్చితంగా ఈ స్పెక్స్ అయితే మీకు యావరేజ్ స్పెక్సే, ఎందుకంటే మీకు హీలియో P10 ప్రాసెసర్ మీకు గేమింగ్లో అంత ఎక్కువ పర్ఫామ్ చేయదు, కొంచెం హీట్ కూడా అవుతుంది. సో ఒకవేళ మీరు విరాట్ కోహ్లీ ఫ్యాన్ అయితే మీరు తీసుకోవాలనుకుంటే జియోనీ A1 విరాట్ కోహ్లీ స్పెషల్ సిగ్నేచర్ ఎడిషన్ మీరు తీసుకోవచ్చు. కింద డిస్క్రిప్షన్ లింక్ ప్రొవైడ్ చేస్తున్నాను, మీరు చెక్ చేసుకోవచ్చు, ప్రీ ఆర్డర్ చేయొచ్చు. అండ్ నెక్స్ట్ న్యూస్ ఫైనల్గా చూసుకుంటే మనకి యాపిల్ మనకు ఒక సెక్యూరిటీ టీమ్ని అరేంజ్ చేసుకుంటుంది ఇంటర్నల్గా, ఎందుకంటే లీక్స్ రాకుండా ఉండడానికి బయటికి. ఇప్పుడు చూస్తే మనకి ఏ కంపెనీ తీసుకున్నా కానీ లీక్స్ వస్తూ ఉన్నాయి. సో ఫోన్ డిజైన్ లీక్ అవుతుంది, స్పెసిఫికేషన్స్ లీక్ అవుతూ ఉన్నాయి. సో యాపిల్ కొంచెం సీరియస్ అవుతుంది ఈ విషయం మీద. యాపిల్ ఫోన్స్ కానీ లేకపోతే ల్యాప్టాప్స్ మ్యాక్బుక్స్ కానీ సో ఇవి కానీ లీక్ అవ్వకుండా చూసుకోవడానికి ఒక సెక్యూరిటీ టీమ్ని ఏర్పాటు చేస్తుంది. సో ఈ సెక్యూరిటీ టీం తీసుకుంటే మనకి NSA FBA బ్యాక్గ్రౌండ్ ఉన్న వాళ్ళు వీళ్ళంతా. సో వీళ్ళని స్పై చేయడానికి, అంటే వీళ్ళు వర్కర్స్, ఎందుకంటే మనకి లోపల ఎవరైతే పనిచేస్తున్నారో వాళ్ళ వల్ల ఈ లీక్స్ అనేవి జరుగుతూ ఉంటాయి. సో వీళ్ళ మీద స్పై చేయడానికి వీళ్ళని ఒక టీంని అయితే ఏర్పాటు చేసుకుంది. సో చూడాలి ఇది ఎలా వర్కౌట్ అవుతుందో. సో లీక్స్ అనేవి బయటికి రాకుండా ఉంటే చాలా మంచిది, ఎందుకంటే కంపెనీ అనేది చాలా హోప్స్ పెట్టుకుంటుంది లాంచ్ డేట్ రోజు మనం లాంచ్ ఈవెంట్లు మొత్తం రిలీవ్ చేయాలని చెప్పేసి, కాకపోతే ముందే ఇవి రిలీవ్ అయిపోతూ ఉన్నాయి. సో ఇవి ఆపడానికైతే యాపిల్ అయితే ఈ స్టెప్ తీసుకుంది. చూద్దాం ఇది ఎంతవరకు సక్సెస్ అవుతుందో. సో ఈ ఫ్రెండ్స్ ఇప్పటివరకు న్యూస్ అయితే. సో వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను. ఒకవేళ వీడియో నచ్చితే కింద లైక్ బటన్ ప్రెస్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం. వీడియో కింద మన ఛానల్ లో కనపడుతుంది కదా, దాన్ని క్లిక్ చేసి మీకు సబ్స్క్రైబ్ బటన్ వస్తుంది, దాన్ని క్లిక్ చేసి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, ఎందుకంటే ఇలాగ మీకోసం టెక్నాలజీ ఇన్ఫర్మేషన్ తీసుకొస్తూ ఉంటాను. దిస్ యువర్ ప్రసాద్ సైనింగ్ ఆఫ్. ఫైల్స్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బై బై నౌ.